మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా ఏఎస్ఎన్ గ్రూప్ విద్యాసంస్థల అధ్యాపకులు సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. కాలేజీ చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్తో కలిసి జయప్రకాష్ నగర్లోని సమాధి వద్దకు ప్రదర్శనగా తరలి వెళ్లి అక్కడ పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఏఎస్ఎన్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ వర్ధంతి రోజైన గురువారం ఆయా కాలేజీల అధ్యాపకులు సిబ్బంది పట్నంలో ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్, ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపల్ కె వెంకటరమణ, ఆయా కాలేజీల అధ్యాపకులు సిబ్బంది ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ నుంచి ర్యాలీగా సత్యనారాయణ సమాధి స్థలి వరకు తరలి వెళ్లారు. ప్రదర్శనకు ముందు భాగంలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఆయన కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి నడిచారు. పార్టీ నాయకులు, అభిమానులు వీరిని వెన్నంటి కదిలారు. అన్నాబత్తుని సత్యం అమర్ రహే అంటూ నినాదాలతో ర్యాలీ జయప్రకాష్ నగర్లోని సమాధి వద్దకు చేరుకుంది. అక్కడ అధ్యాపక బృందం పుష్పగుచ్చాల నుంచి శ్రద్ధాంజలి ఘటించారు. రైతు నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా దివంగత అన్నాబత్తుని సత్యనారాయణ 33వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, జయలక్ష్మి, వారి కుమారుడు సాయి, అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు, వారి కుమారులు సత్యనారాయణ చౌదరి, అఖిల్ గణేష్లు జయప్రకాష్ నగర్లోని సత్యనారాయణ సమాధి వద్ద ఘన నివాళి అర్పించారు. సమాధి వద్ద కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని సత్యనారాయణ వారు స్మరించుకున్నారు. వీరితో పాటు అన్నాబత్తుని సత్యనారాయణ కుమార్తె సామ్రాజ్యం, మనవరాలు డాక్టర్ తనుజ తదితరులు ఉన్నారు.
నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట, నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట, నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. ఎవరైనా 33 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆయన్ని ఈ రోజుకు కూడా తెనాలి గుర్తుపెట్టుకోదగ్గట్టుగా ఉన్నారు అంటే ఆయన చేసినటువంటి మంచి పనులు, తెనాలికి కీర్తి తీసుకురావాలనేటువంటి దాంతో ముందు చూపుతో ఇరుకుగా ఉన్న తెనాలిని విశాలంగా చేసినటువంటి ఘనత కేవలం అన్నపతి సత్యం గారికే దక్కింది. ఆ రోజున రాజకీయాలకి మీరు చేసే పని వల్ల దూరం అవుతారు అని అన్నా కూడా మనం చేసేది ప్రజల మెప్పు కంటే కూడా వాళ్ళ అవసరాలు తీర్చడమే, మనం రాజకీయాల్లో గెలవటం కంటే కూడా ముందు ప్రజల అవసరాలు తీర్చడమే మిన్నా అని చెప్పి ముందుకు వచ్చినటువంటి అన్నపతి సత్యం గారు నియోజకవర్గంలో చాలా ఈరోజు మనం చెప్పుకుంటున్న ఆటో నగర్ కానీ గాంధీ చౌక్ నుంచి రోడ్డు విస్తరించే కార్యక్రమం కానీ చాలా అభివృద్ధి కార్యక్రమం ఆ రోజుల్లో చేశారు. అట్లాగే పార్టీల్లో కూడా ఈరోజు క్యాడర్ కూడా ఎవరైనా కార్యకర్త స్టేషన్లో ఉన్నామంటే సత్యం గారు స్టేషన్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఉన్న నాయకులు అలాంటి పరిస్థితి లేదు. అట్లాగే సత్యం గారు కూడా ఆ రోజు నుంచి కూడా అందరి సేవా కార్యక్రమం కూడా చేసేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు ఆయన స్మరించుకుంటున్నామంటే నిజంగా ఆయన గొప్పదాన్ని గర్వించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియదు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రివర్యులు అన్నాబత్తుని సత్యనారాయణ గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు, రాజకీయ నాయకులు, అలాగే వ్యాపారస్తులు, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు సత్యం గారికి నివాళులు అర్పించడానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేశారు. అదేవిధంగా సత్యం గారు గత కాలంలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలని చెప్పని మన తెనాలిలో ఆటో నగర్ని ఆయన ద్వారా నిర్మించారు. సివిల్ సప్లై మినిస్టర్గా చేసేటప్పుడు మనకి తెనాల్లో ఆటో నగర్ తీసుకొచ్చి ఇటు విజయవాడ పోయే రోడ్లో వేయటం జరిగింది. అలాగే చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. అలాగే మన తెనాలికి మంచి పేరు తీసుకురావటం కూడా జరిగింది.